స్టేట్ అండ్ సెంట్రల్ అన్ని క్లియర్గా మాట్లాడుకుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ బాగా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం మీరు మీ పనులు మీరు ఏ విధంగా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు, ప్రధాన ప్రతిపక్షం నుంచి కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే, అవన్నీ కూడా మనం చక్కగా నీట్గా మాట్లాడుకుందాం. ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం జరుగుతున్నాయని. ముందుగా నా స్టేట్ గురించి తీసుకుందాం మేడం. ఎలా ఉంది మేడం? అంటే ఇక్కడ ఎంత మీరు అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి కూటమిలో వైఎస్ఆర్సీపీ నుంచి అనేక రకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి, రకరకాల విమర్శలు మేము చేస్తూ ఉన్నారు. ప్రతి దశలోనూ పెంట చేసే కార్యక్రమమే కనపడతా ఉంది. దాన్ని ఏ విధంగా తిప్పికొడుతున్నారు? ఎలా ఉంది పరిస్థితి? రవి గారు, ఒక చిన్న అంటే చేంజ్ చేస్తాను. మీరు ఇందాక నుంచి వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వేరే ఉన్నా లేకపోయినా వాళ్ళకి అధికారికంగా అర్హత లేదు. కాసేపు దాన్ని పక్కన పెడితే 2014 తర్వాత, మనం 14 నుంచి చూస్తే, స్టేట్ ఎప్పుడైతే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా గడిచిన 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా భిన్న పరిస్థితులను ఎదుర్కొంది, అలాగే అభివృద్ధి కూడా చెందింది. అంటే కష్ట నష్టాలన్నీ ఎదుర్కొంటూ, బాలారిష్టాలన్నీ దాటుకుంటూ ఈ రోజున ముఖ్యంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉందో ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలు అనుకోండి, అంటే సంక్షేమానికి సంబంధించి మహిళలకి ఉచిత బస్ కానివ్వండి, లేకపోతే గనక ప్రతి బిడ్డకి కూడా చదువుకోవడానికి తల్లికి వందనం అని చెప్పనని, ఇలాగ అన్ని సూపర్ 6 తో పాటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం చూస్తే ఈ రోజున మొన్న లాస్ట్ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో 4% ఆఫ్ ద సెంట్రల్ బడ్జెట్ ఏపీకి కేంద్రం ఇచ్చింది. అలానే టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. 25% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వచ్చినవి ఆంధ్రాకి వచ్చాయి. అంటే దానివల్ల ఏం తెలుస్తుంది మనకి? ఒక సింగిల్ రాష్ట్రము 25% పెట్టుబడులను క్యాప్చర్ చేసిందేనంటే దానికి వెనకాల కేంద్ర సపోర్ట్, ఎఫ్డిఐలు ఇవన్నీ వచ్చినవి. దాంతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక విజనరీ లీడర్షిప్. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవంతో, ఇటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం లాగా ఆయనకి తనకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉంది ఆయనకి. అలాగా ఆయనకున్నటువంటి ఆలోచనలు, సలహాలు, సూచనలతో ఇటు బీజేపీ రాష్ట్రంలో, అంటే భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ఏ అంశాల పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలకి, సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తోంది. అవే కాకుండా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఉదాహరణకి 80,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో ఇప్పుడు నడుస్తున్నాయి. 100% ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ అయిపోయినాయి. 1,20,000 కోట్లతో హైవేస్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది, జాతీయ రహదారులు. అదే కాకుండా 7,800 కిలోమీటర్లు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో సిసి రోడ్లు వేసాము. ఇంట్లో పెట్టుకున్న ఎల్ఈడి బల్బు దగ్గర నుంచి ఆఖరికి ఏమాత్రం పెద్దగా చదువురానటువంటి గ్రామీణ మహిళా రైతులకి డ్రోన్ టెక్నాలజీ నేర్పించి ఉపాధిని అందించేంత వరకు, వారిని లక్పతి దీది చేసేంత వరకు, అటు అంగన్వాడీ నుంచి ఇటు ఆయుష్మాన్ భారత్ వరకు అన్ని విధాలుగా కూడా భారత ప్రభుత్వము సహాయ సహకారాలు అందిస్తోంది. ఇండస్ట్రియల్ కారిడార్లు వచ్చాయి. ఇప్పుడు 1వ తారీఖున భోగాపురంలో ప్రధానమంత్రి వస్తున్నారు ఇనాగ్రేషన్ కి. మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది ఓకే, కానీ చాలా కష్టమైనటువంటి 7 అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మిగతా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు ఇంత తొందరగా. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మిగతా పోర్ట్స్ కానివ్వండి, ఇలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే అటు కేంద్ర సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తుంది, రాష్ట్ర నాయకత్వం బలంగా తీసుకొని వెళ్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఇందాక అన్నట్టుగా డే 1 నుంచి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని విద్రోహ శక్తులు అదే పని, కొన్ని ఇంకా డైరెక్ట్ గా ఇప్పుడు వైసీపీ లాంటి విద్రోహ శక్తులు, రాష్ట్ర వ్యతిరేక శక్తులు కంటిన్యూస్ గా దాడి చేస్తూనే డే 1 ఫస్ట్ ఇక్కడ ప్రమాణ స్వీకారాలు అయి గవర్నమెంట్ ఫామ్ అయిందో లేదో అక్కడ ఢిల్లీలోకి వెళ్ళిపోయి అంత హత్యలు జరిగిపోతున్నాయి, రాజకీయ హత్యలని, నానా ఏదో 30 మంది చంపేశారు అలా అన్నారు. ఇక్కడ ఢిల్లీ వెళ్ళి అక్కడ నేషనల్ మీడియా వాళ్ళు పేర్లు ఇవ్వండి అన్నప్పటికీ తోక ముడుచుకొని వచ్చేసారు. అంటే ఢిల్లీ వెళ్ళి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకొని వచ్చారు. అదే అక్కడ ధర్నా చేసినప్పుడు మీడియా అడిగింది, వీళ్ళేంటి 30 మంది చనిపోయారు, 35 మంది చంపేశారు అని చెప్పని అన్నాడు. పేర్లు ఇవ్వండి అన్నారు. ఎక్కడ ఉంటాయి పేర్లు? వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి తెలుసు అదంతా బూటకము, కానీ ఏదో ఒక నింద వెయ్యాలి అని చెప్పని. అది అయిపోయిన తర్వాత మాకు అక్కడ బుడమేరు పొంగింది, వరద వచ్చింది.
సీఎం తో సహా నేను అక్కడ ఆ ఏరియానే, మాకు 5 నిమిషాలు కూతవేటు. మేము రాత్రనక పగలనక వరదల్లోకి వెళ్ళి రిలీఫ్ ఆపరేషన్స్ లో అందరం పాల్గొన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఫీసర్లు అందరూ ఉన్నారు. కేంద్రం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పంపించింది, డబ్బులను రిలీజ్ చేసింది, అంతా అయింది. అయినా కూడా ఆయన అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాజీ ఎమ్మెల్యేలు వచ్చి ఏమి జరగట్లేదు అని చెప్పనని నాటకాలు ఏదో ఆడేసి వెళ్ళారు. విరాళం కూడా అన్నారు, ఆ కోటి రూపాయల విరాళం. ఎవరికి